చంద్రబాబు 7.5 పదుల వయసులో ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టారు. ఏపీలో ఎంతో అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా 4వసారి పీఠాన్ని అధిరోహించారు చంద్రబాబు. ఆయన పేరు చెబితే జనాలలో రెండే అభిప్రాయాలు కలుగుతాయి. 1 నమ్మకం, 2 అనుభవం. ఈ విషయంలో ఆయనను అధిగమించే నేత అయితే ఏపీ పాలిటిక్స్ లో లేరు అని అంటారు. ఇక బాబుకు 4వసారి అధికారం 2024 జూన్ 4న దక్కింది. ప్రజలు మూకుమ్మడిగా బాబు నాయకత్వంలోని టీడీపీ కూటమికి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో గత 17 నెలలుగా బాబు ఏపీని ముందుకు నడిపిస్తున్నారు. కూటమి పాలన మరో నెల అంటే ఈ డిసెంబర్ 12 నాటికి ఏడాదిన్నర పూర్తి చేసుకోబోతుంది. మరి ఈ కీలక సమయంలో బాబు పాలన ఎలా ఉంది, జనాలు ఏమనుకుంటున్నారు అంటే ఆసక్తికరమైన అంశాలే ఎన్నో ఇందులో వినిపిస్తాయి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను చంద్రబాబు 7.5 పదుల వయసులో ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఏపీ ఒక దిశ లేకుండా ఉంది. అమరావతి ఆగిపోయింది, పోలవరం కదలడం లేదు, ఏపీ అప్పుల్లో ఉంది, ఎటు చూసినా ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం. ఇలాంటి నేపథ్యంలో బాబు అయితేనే ఒడ్డున పడేస్తారు అన్న నమ్మకంతో ఆయన అనుభవానికి జనాలు జైకొట్టారు. ఎన్నో సవాళ్ల మధ్య సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు ఏ మేరకు విజయవంతమయ్యారు అంటే దానికి జనాల నుంచి బాగానే సానుకూల స్పందన లభిస్తోంది అని అంటున్నారు. ఏపీని బాబు ఒక గాడిన పెడుతున్నారు అన్న ఫీలింగ్ ఎక్కువ మందిలో ఉంది అని అంటున్నారు. ఏపీ అన్నది విభజిత రాష్ట్రం, పైగా ఎన్నో అప్పులు భారాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఆశా కిరణాలు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు. పెట్టుబడులను తీసుకుని రావడం నుంచి కొత్త ఒప్పందాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉండేలా చూసుకోవడం అన్నది అన్ని చూస్తున్న వారు ఏపీ సాధ్యమైనంత తొందరలో కోలుకొని మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వమే ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. ఎందుకు అలా అంటే ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి అంతా ఒక కొలిక్కి రావాలని అనుకున్నా, లేక రానున్న రోజులకు సంబంధించి ప్రభుత్వం రచించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చాలి అన్నా, ఈ ప్రగతి ఫలాలు అందరికీ అందాలన్నా కూడా మరింత సమయం పడుతుందని కూడా చెబుతున్నారు. ఒక్కటే ప్రభుత్వం, ఒకే పాలన ఉంటే కనుక ఇవన్నీ సాకారం అవుతాయని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ మీదనే ఏపీ జనాలు కూడా అంగీకరిస్తున్నారు అని అంటున్నారు. అందువల్ల బాబు చెప్పినట్లుగా వైకుంఠపాళి ఆడేందుకు ఈసారి పెద్దగా సిద్ధపడకపోవచ్చు అని కూడా తెలుసుకోవచ్చు. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఈరోజు గుజరాత్ చూస్తున్నారు. 5 సార్లు అక్కడ బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. దానివల్ల అభివృద్ధి సుజావుగా జరుగుతూ ఉంది. నా పని ఏ విధంగా ఉందంటే అభివృద్ధి బాగా చేయడం, ముందుకు తీసుకుపోవడం, మళ్ళా అపోజిషన్లో కూర్చోవడం, నేను చేసిన అభివృద్ధి అంతా విధ్వంసం అయిపోవడం, మళ్ళా వచ్చి నేనంతా కూడా అభివృద్ధి చేయడం. చేసింది మళ్ళా పోయి మళ్ళా చేయాలంటే చాలా కష్టం. అట్లా కాకుండా ఒక నిర్దిష్టంగా మీరందరూ ఆలోచించుకొని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే మంచి పనులకు మీరు కానీ సహకరిస్తూ వస్తే శాశ్వతంగా అభివృద్ధి జరుగుతుంది. మరోవైపు చూస్తే 2019లో వైసీపీకి అధికారం ఇస్తే వారు తాము చేయాల్సినవి చేయడం అన్నది పక్కన పెడితే ఏపీలో అంతవరకు సాగిన అభివృద్ధిని కొనసాగించలేకపోయారు అన్న చర్చ ఉండనే ఉంది. అదే వైసీపీ కనుక గత ప్రభుత్వం అభివృద్ధిని కొనసాగించి ఉంటే ప్రజలు కూడా ఆలోచించేవారేమో అన్నది కూడా ఉంది. ఏదేమైనా ఈ పరిణామాలు కూడా ఏపీలో అభివృద్ధి
కాముకులకు కూటమి బెస్ట్ అనిపించేలా చేస్తున్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు అయితే లేవు. ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా లేవు. రాజకీయ విమర్శలు అన్నవి సహజం. వాటి వల్ల జనాల మైండ్ సెట్ మారేది ఉండదని అంటున్నారు. ఇక కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక కూడా జనాల్లో పాజిటివిటీని పెంచుతోంది అంటున్నారు. గతానికి భిన్నంగా కేంద్ర సాయం అందడం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కూటమి 15 ఏళ్లు కొనసాగాలి అని చెప్పడం ద్వారా కూటమి ఐక్యతను బలంగా చాటుతున్నారు. ఈ నేపథ్యాన్ని చూసిన జనాలలో కూడా ఒక బలమైన ప్రభుత్వం ఏపీలో ఉంది అన్న భావన కలుగుతోంది అంటున్నారు. మొత్తానికి సంక్షేమం, అభివృద్ధిని జోడించి ఈసారి చంద్రబాబు చేస్తున్న ప్రయోగం కూటమికి మరింత ఆయుష్ని ఇచ్చేలాగానే ప్రస్తుతం వాతావరణం కనిపిస్తోంది.